అన్నం చేసినాను. దీనికి టమోటా పండు చిత్రాన్నం అన్ని చేస్తాము. వాటిదిగో ఆవాలు, జీలకర్ర, శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు, ఎండుమిర్చి, ఆనియన్, కొత్తిమీర, పచ్చిమిర్చి, టమోటా, పసుపు, ఉప్పు, నిమ్మ చెక్క, కరివేపాకు. ఇప్పుడు ఇట్లా చేస్తాము అనమాట. అన్నం వేడన్నం చేసినాను. ఆయిల్ వేడెక్కింది. పోపు దినుసులు ఆనియన్ వేస్తాను. పచ్చిమిర్చి, ఇవన్నీ బాగా మగ్గినాక ఉషా అన్నంలోకి వేసి కలిపేది. ఇప్పుడు తట్లన్నీ చూపించినానే, ఇవి కొంచెం మగ్గిన తర్వాత టమాటా వేస్తాను. పసుపు, ఉప్పు, కొత్తిమీర, నిమ్మ చెక్క, లాస్ట్ లో కొంచెం పప్పులు పొడి అనమాట. అన్నంలో కుత్త పప్పులు, పట్టణాల పొడి అంటారే, ఒట్టి పప్పులు ఒకటే ఇవి వేసి కలిపేసి రైస్ సూపర్ గా ఉంటుంది. ఇంకోటి విషయం, మామిడికాయ ఊరగా ఇంట్లో ఉంది కదా, మన ఇంట్లో ఫ్రిడ్జ్ లోనే. దీనికి ఇప్పుడు ఇగో వెల్లుల్లి బాగా దంచి రోస్ట్ చేసినాను అనమాట. కొన్ని ఆవాలు, వెల్లుల్లి బాగా దంచి ఇట్లా రోస్ట్ చేస్తే ఊరగాయలు చాలా బాగుంటుంది. ఆవకాయని మా అమ్మ ఇస్తుంది. అప్పటికప్పుడు కలుపుకోవచ్చు. ముందుగానే కలిపితే కొంచెం స్మెల్ తగ్గుతుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా బాగుంటుంది. ఆవాలు తిరువాతకి వేసేది, తెల్లవాయి ముద్ద దంచి కలిపితే ఆవకాయ అంటే సూపర్ ఉంటుంది. చూడు ఆయిల్ అంతా. ఇది నూనె కూడా చాలా వేడినప్పుడు తెల్లవాయలు వేయకూడదు. కొంచెం సిమ్ము పెట్టి తెల్లవాయలు ఎలాంటి పొంగు వచ్చేస్తుంది. ఇంకోటి తెల్ల నువ్వులు దంచి పొడి కొట్టి పెట్టుకుంటాము. కొంచెం వేసుకుంటే కూడా టేస్ట్ ఉంటుంది. మా అమ్మ చూపిస్తుండే, వేస్తాను కొంచెము. ఇది ఒక్కొక్కసారి నిలువ ఉండదు అనమాట. చాలా వేస్తే ఇట్లా కొంచెం గుజ్జు వస్తుంది అనమాట, బాగా గ్రేవీ. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది. చూడ ఆవకాయ ఊరగాయ రెడీ. ఎంత బాగా ఓకేనా? ఇంకొంచెంగా వేసుకోవచ్చు నువ్వు పిండి, తెల్ల నువ్వులు అనమాట. ఇప్పుడు ఇది మగ్గిన తర్వాత టమోటాలు వేస్తాను. టమాటాలు వేసి అది మగ్గిన తర్వాత అన్నం కలిపేది. టమాటాలు మగ్గినాక పసుపు, ఉప్పు, లాస్ట్ లో కొత్తిమీర కలిపి పప్పుల పొడి లాస్ట్ లో అన్నం లేదు. చాలా బాగుంటుంది. బొరుగుల తర్వాత కన్నా టేస్ట్ ఉంటుంది అనమాట. బొరుగులు కానీ వేసుకుంటామే ఉగ్గానే అట్లా. ఓకేనా?